కాపోతే చేసేటువంటి వీడియో, చెప్పేటువంటి విషయం నలుగురికి ఉపయోగపడాలి. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఆ కాసేపుంటుంది. మర్చిపోతాం తర్వాత. కానీ ఒక విషయం ఏంటంటే ఒకరికి ఒక జీవితానికి ఉపయోగపడాలి. వాళ్ళ జీవితంలో మార్పు రావాలి. ఒక బాధలో ఉన్న వాడికొచ్చేసరికి ఆహా! ఈ జీవిత సత్యం తెలిసింది గదా! నేను అనవసరంగా ఇంతకాలం బాధపడుతున్నాను అనిపించాలి. అప్పుడు మనం జేసినటువంటి వీడియోకి పరమార్థం, సార్థకత. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఆ కాసేపు నవ్వుకుంటాడు. బాధల్లో ఉన్నాడనుకోండి, ఆ కామెడీ వీడియో చూసినా గూడా వాడికి నవ్వు రాదు. కష్టాల్లో ఉన్నాడనుకోండి, అప్పుడు నవ్వుతాడేమో గానీ, కానీ మళ్ళీ కష్టం వచ్చేస్తుంది. కానీ జ్ఞాన మార్గం ద్వారా వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆలోచించాలి అన్నది మనం నేర్పగలిగినప్పుడు, వాళ్ళకి తెలియజేయగలిగినప్పుడు, వాళ్ళు ఆ సాధన చేసినప్పుడు, వాళ్ళు వీటన్నిటి నుంచి అంటే మనం ఎంతో మందినొచ్చేసి చాలా మంది చూడండి చాలా కష్టాలొచ్చినప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మనం ఈ మొత్తం చెప్పినప్పుడు నలుగురికి ఉపయోగపడినప్పుడు వాళ్ళొచ్చేసరికి ఇలా చేయకూడదు, ఇలా ఆలోచించాలి. ఇదిగో ఇది జీవితం అంటే అని చెప్పేసి అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు చేసుకోకుండా ఉంటారు. చాలా జీవితాలు నాశనం అయిపోకుండా కాపాడగలిగిన వాళ్ళవుతాం. అంతకన్నా ఇంకేం కావాలి డబ్బులు నా బొంద ఈరోజు ఉంటే రేపు పోతాయి. కానీ మనం కష్టపడినప్పుడు ఆ కష్టం ఇంకొకరికి రాకుండా జేయాలి అన్న ఆలోచన మనం సమస్యలో ఉన్నప్పుడు ఇలా ఇబ్బంది పడ్డాం గదా! ఇలాగే చాలా మంది సమస్యల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఆ సమస్యను పోగొట్టడం కోసం మన మాట సహాయమేనండి జేసేది. ఇప్పుడు డబ్బులు ఈ కాలంలో ఎవరు జేస్తున్నారు జెప్పండి? మాట సహాయం గూడా ఎవరు చెయ్యట్లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. కానీ ఏంటంటే భగవంతుడు సంతోషిస్తాడు అది చాలు.